ఆ! సో, మంచిగా వర్షం పడుతుంటే ఫుల్లుగా నాని శ్రీధర్ గారు జొన్న పొత్తులు ఇదేంటి మన మొక్కజొన్న పొత్తులు తీసుకొస్తే అవి తింటూ అసలు వర్షంలో మాట్లాడదాం అనుకున్నా. కానీ మైకులు నానతాయి. ఇంకా మనకంత టెక్నాలజీ రాలేదు. ఏదైనా పెట్టుకోవాలిరా ఒకటి. అంటే చిన్న గ్లాస్ లాగుండి కింది పక్క హోల్ ఉండాలి దానికి. పైనుంచి పడ్డ లోపలికి వాటర్ కదా. వాటర్ ప్రూఫ్ అలా కూడా ఉంటాయి. అయితే నాకు 2 ఇన్సిడెంట్స్ గుర్తొచ్చినాయి. అంటే భయం మనిషితో ఎట్లాంటి వెర్రివేషాలు వేయిస్తుంది అంటే ఏమి లేకపోయినా. ఇది ఫ్యాన్ చెప్పిన విషయం నాకు. ఒక పల్లెటూరులో 20-25 ఏళ్ల క్రితం ఒక ప్రచారంలో ఉన్న విషయం ఏంటంటే ఆ ఊర్లో పులి ఉందని. పులిమేరలో పులి. కానీ ఎవరు చూడలే. కానీ అప్పటి నుంచి ఏంది, ఎప్పుడు పోయినా ఒక్కడు పోడు. ఇక్కడి నుంచి పొలానికి వెళ్ళాలన్నా అందరు కట్టగట్టుకొని ఒక 10 మంది ఇట్లా పళ్ళాలు కొట్టుకుంటూ పోవాలి. సో అట్లా నడుస్తుంది ఒక. సో నిజంగా పులి ఉందో లేదో కానీ అందరి మెదడుల్లో పులి అయితే ఉంది. అయితే అది ఎలా ఉంటుందంటే ఇట్లా రోడ్డు ఉండి ఇట్లా కరువు ఉంటుంది రోడ్డు, ఇట్లా మళ్ళీ ఎత్తుగడ్డు ఉండి మళ్ళీ అట్లా పోతే పొలాలు వస్తాయి. ఊరికి ఒక 6-7 కిలోమీటర్లు అవతల. సైకిల్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ వంపు దాటుతున్నప్పుడు మాత్రం ఎందుకంటే దానికి అటు ఇటు కొంత అడివి ఉంటుంది. ఖచ్చితంగా ఒక 10 మంది 15 కలిసి కట్టెలు పట్టుకొని అరుచుకుంటూ కేకులు వేసుకుంటూ స్టీల్ కంచాలు కొట్టుకుంటూ పోతారు అన్నమాట. ఇది ఇలా ఉండగా 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 ఓవరాల్గా ఏమనిపిస్తుంది అంటే అది పులి లేదేమో, ఆ పులి ఎప్పుడో చచ్చిపోయిందేమో. అంటే మెల్లగా థాట్ వీక్ అవుతా వస్తుంది. ఎందుకంటే కనిపిస్తే ఎప్పుడో ఒకటి మళ్ళీ బలం చేయకూడదు. ఒకసారి ఒకటి ఏం చేశాడంట, మా ఊరికి మనుషులతో వెయిట్ చేసేది, నా పని మీద నేను పోతున్నా, పులి లేదు పాడలేదు, ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం ఉన్న దానికి ఇప్పుడు భయపడ్డాను ఎందుకు అని వాడి ధైర్యం చెప్పుకొని కొంచెం పాట పాడుతూ వెళ్తే పులి గురించి ఆలోచన రాదని ఒక పాట పాడుకుంటూ సైకిల్ తొక్కుతున్నాడు. ఇలా డౌన్ లేని సైకిల్ తొక్కకున్నా ఫాస్ట్ పోతాడు. డౌన్ అవగానే ఆడ పులి కనిపిస్తుంది. ఇప్పుడు సైకిల్ ఫాస్ట్ పోతుంది. వాడు ఆ డౌనల్ ఇట్లా పోయిపోయి పులికి ఒక 6-7 ఫీట్ల దూరంలో ఆపి సైకిల్ ఎత్తుకొని వెనక పట్టుకొని ఇట్లా ఊరి వరకు పరిగెత్తుకొని వచ్చినట్టు ఆ 4 కిలోమీటర్స్. అక్కడున్న జనాల మధ్యానికి వచ్చి సైకిల్ ఇసిరేసి పడ్డాడు. అందరన్నారు ఏమైందిరా అంటే వాడికి అసలు మాట్లాడుతున్నాడు. ఏమైందిరా అంటే వాడు కాసేపు నీళ్ళు గిల్లో ఇయ్యండి అన్న తర్వాత పులి కనిపించింది. అన్న తర్వాత పులి కనిపించింది సరే, నువ్వు సైకిల్ ఎందుకు మోసుకొచ్చినావు అని అడిగిన. అంటే పులి ఎంట పడుతుందేమో అని సైకిల్ మోసుకొని ఇదో కథ. అంత సడన్ గా మన సెన్సెస్ పనిచేయడం అయిపోతాయి. అయ్యా నమస్కారం. ఉన్మత్త తాండవం రివ్యూ చేస్తున్నాం. ఎంత వర్షం పడుతుందంటే దానికి నానిపోయినాం. పుస్తకం బుక్ మొత్తం రివ్యూ చేసేలోపు నడిచిపోయాం. పార్క్ లో ఇది ఒక ఇన్సిడెంట్. తర్వాత నేను టెంపుల్లో ఉంటుండే. ఆ టెంపుల్లో చిన్న సమోసా బీదవాళ్ళంటేనేమో సమోసా తింటారు. ఒకరోజు మొక్కజొన్న పొత్తు తింటారు. రాజులు అంటే ఎవరంటే మొక్కజొన్న పొత్తు కొరకు సమోసా నంచుకుంటారు. ఓకే. ఒక టెంపుల్లో ఉంటుంది. ఆ టెంపుల్లో అదొక సత్రం. ఎవ్రీడే అతిథులు మారుతూ ఉంటారు. ఇక్కడ పూజారులు పూజ చేసుకునేది టెంపుల్ ఒక హాల్టింగ్ పాయింట్. మళ్ళీ పొద్దున్నే వెళ్ళిపోతారు. బియ్యము పప్పులు అన్నీ ఉంటాయి. ఎవడన్నా వంట చేసుకోవచ్చు. గమ్మత్తే నా లైఫ్ లో అటువంటి ప్లేస్ ఒకటి ఏర్పాటు చేయాలని నా కోరిక. అంటే ఎవరు అథారిటీ లేదు, అందరూ స్వీయ విచక్షణ ఉన్న వాళ్ళే. ఎవరు మిస్యూజ్ చేయరు, తాగుబోతుంది లేదు, జూదరు లేదు. అందరు పూజారులు కాబట్టి ఆబ్వియస్లీ ఫ్యూచర్ ఉంటుంది. అయితే ఒకసారి ఒక 5-6 మంది ఉన్నాం. రాజు పడుకునే ముందు మిరపకాయ పడుకునే ముందు మిరపకాయ కాదు మిరపకాయ. రాత్రి పడుకునే ముందు అందరం తలావదికి పడుకునేవాళ్ళం.
ఇల్లు అనుకో ఆర్గనైజ్డ్ పడుకోవాలి. టెంపుల్లో పడతాను అటు పోయిటు అట్లా. ఓకే. డిస్కషన్ ఏమొచ్చిందంటే దయాలు ఉంటాయా అని డిస్కషన్. ఉంటాయని ఒకడు, ఉండవన్నొకడు, ఉంటే తెల్ల చీర కట్టుకొని వస్తాయా, గజ్జలు వేసుకొని తిరుగుతాయంట. ఇట్లా చాలాసేపు మాట నిద్రలోకి జారుకుంది. ఇది ఉన్న తర్వాత టెంపుల్లో అది కూడా టెంపుల్లో అది అమ్మవారి టెంపుల్ అది. అర్ధరాత్రి 2-2:30 ప్రాంతంలో గజ్జల శబ్దం వినిపించింది మాకు. ఎవరైతే డిస్కస్ చేసారో వాడికి మస్తు భయమే, లేచి కూర్చున్నాడు. లే అంటే ఇట్లా ఏమైందంటే గజ్జల శబ్దం వినిపించింది, దయ్యం వచ్చినట్టుంది అన్న. ఇది ఎప్పటి స్టోరీలో కాదు, అదే వెరీ రీసెంటే. అంటే మైండ్ అట్లా భయం ఎప్పుడైనా అవును. ఊరుకో పడుకో అట్లాంటిది ఏమి లేదంటే ఏమో నాకైతే అనిపించింది. అసలు గజ్జల శబ్దాలు రాత్రి ఎందుకు వస్తాయి? ఒక్క ఆడవాళ్ళు లేరు, ఆడవాళ్ళు ఉన్న ఈ రాత్రి ఎటు తిరుగుతారు? నీకు ఏదో రాత్రి డిస్కస్ చేసిన టాపిక్ కాబట్టి నీకు అట్లా అనిపించింది. పడుకున్నాడు, మళ్ళీ గజ్జల శబ్దం అనిపించింది. అందరం లేచినాం. ఇట్లా ఎట్లా లేచినాం అంటే ఇట్లా అట్లా వినిపించిందా అంటే వినిపించింది. గల్లుమన్నది గజ్జుమన్నది 2 రకాలుగా అయిపోయింది. లేదు అది రాత్రి డిస్కస్ చేసినందుకు మన అందరికి అట్లా అనిపిస్తుంది. అందరూ ఒకసారి అట్లా అనిపిస్తుంది. అది ఇంకా చీకట్లోనే ఉన్నాం, గుండె గుబేలు మంది చీకట్లోనే ఉన్నాం, ఇంకా లైట్ అయ్యలే. అది ఏదో వచ్చింటది, పండుకోండి. ఏవరా బాబు మనకు తెలియదు ఏదైనా తిరుగుతుందేమో ఇక్కడ అని వాడన్నా. ఇట్లాంటిది ఏదో వాళ్ళందరూ పండుకున్నారు, లైట్ ఏమి వేయలే. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ గజ్జల శబ్దం వచ్చింది. ఈసారి లేచి కూర్చొని లైట్ వేస్తాం. థర్డ్ టైం ఇది ఎక్స్క్యూజ్ కాదు, అసలు ఏంది, ఎందుకంటే క్లియర్గా ఉంది. దాంతో పాటు ఒక 3-4 సార్లు గల్ 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 బ్యూటిఫుల్ వినిపిస్తుంది సార్. అది ఎట్లుంది, ఎవరో ఇట్లా కొట్టినట్టు. ఒక పూజారి అన్నాడు, అమ్మవారు రాత్రి కూడా తిరుగుతుంది అండి అంటే. చూడు ఆ భయం ఎట్లా మాట్లాడిస్తుంది అంటే. ఒక మరి ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? అది మన శబ్దం వచ్చింది. అది ఇటు నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది, ఇటు నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది. సైకలాజికల్ గా వచ్చిన ఫీలింగ్. ఇంకా మొబైల్ లైట్ వేసి టెంపుల్ పోవాలంటే భయం అవుతుంది మాకు. అదే ఉత్తగానే పోతుంటుంది. నువ్వు వస్తావంటే నువ్వు వస్తా పట్టుకుని అమ్మవారు స్థిరంగా ఉన్నారు. ఏం లేదు, ఏదో మన బ్రహ్మ ఉంటది, అందులో మన శబ్దం వచ్చింది. మొత్తం వెతుకులాడు, ఏమీ లేదు. అందులో ఎవడైతే దయ్యాలు ఉంటుంది ప్రతిపాదించిండో వాడు ఎప్పుడు పక్కా దయ్యం తిరుగుతుంది. మీకు తెలుస్తుంది ఏదో రోజు. వాడు వచ్చిపోయాడు బ్యాచ్. తెల్లారింది తర్వాత పొద్దున్న టీ తాగడానికి బయటకు వెళ్తే గోడ అవుతారు గుర్రం బండి కట్టేసారు. గుర్రం మీద గజ్జలు ఉన్నాయి. స్టోరీ అప్పుడు ఎత్తున్నా అమ్మవారు అంటే ఎనీ థాట్ కదా కెన్ క్రియేట్ పారనాయా. వన్ థాట్ ఈజ్ ఎనఫ్. చాలా మందికి ఉన్న భయాలు నిజమైన భయాలు కావు. అవునవును. అయితే ఉదాహరణకి ఎవరు తిరుగుతున్నారు అనుకో, తిరగని అంటే నువ్వెందుకు భయపడుతున్నావు అంటే నన్ను చంపుతుందేమో, నన్ను కబలిస్తుందేమో అనుకుంటుంది అట్లా. మరి అయితే భయం గురించి చెప్పారు కాబట్టి అది మెహర్ బాబా చెప్పింది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. నిజంగా జరిగింది. ఎక్కడో అమావాస్య అర్ధరాత్రి శ్మశానంలో వెళ్ళి నెయ్యిలు కొడితే అదే మేక్ కొట్టినట్టయితే దెయ్యం లేచి వస్తా సమాధి మీద అని మొత్తం ఊళ్ళో ప్రచారం. ఇది నిజంగా జరిగిన సంఘటన అని ఆయనే రాశారు. అయితే అందులో ఒకడు ఎవరికైతే విశ్వాసం లేదు, ఇలాంటి విషయాల మీద నమ్మడో ఇచ్చిస్ట్, నేను వెళ్తాను మీకు ఎందుకని చెప్పి ఆయన నెయ్యిలు తీసుకుని వెళ్ళి దాని మీద కొట్టాడు. లేచి వస్తూ ఉండగా దెయ్యం పట్టుకొని లాగింది, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. కానీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అతను అర్ధరాత్రి అమావాస్య వెళ్ళాడు కదా, కొట్టేటప్పుడు అతని షర్ట్ ఏదైతే లూజ్ గా ఉందో ఆ లూజ్ షర్ట్ కి మంచి కొట్టేశాడంట. లేచినప్పుడు అది లాగినట్టు అనిపించి అసలు తీవ్రమైనటువంటి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు ఆన్ ద స్పాట్. అట్లా ఆయన తెలియదు కదా అంటే అట్లా. అంటే మీ యొక్క ఇంటర్నల్ టెండెన్సీస్ ఏవైతే ఉన్నాయో విపరీతమైనటువంటి తీవ్రమైనటువంటి, అంటే మనకి రీసెంట్ గా సినిమా వచ్చింది లక్ష్మీ మా ఇంటికి రావే, నిజం కాకపోయినా కానీ అందులో ఇటువంటి ఇన్సిడెంట్ ఉంటుంది. అవునా? హీరోయిన్ ఎప్పుడు వెనక హీరో పడతా ఉంటాడు, సో హీరోయిన్ వదిలించుకుందాం చూస్తా ఉంటాడు.
హీరోయిన్ అవకాశం ఇస్తే కౌగిలించుకోవాలని అనుకునే హీరో క్యారెక్టర్ అది. అంటే ఆల్వేస్ రెడీ టు డూ సంథింగ్. ఈ అమ్మాయి ఏమో రెడీ టు అవాయిడ్. ఓకే. ఓ పల్లెటూరుకి వెళ్తే నువ్వు నా వెంట పడొద్దు ముందే చెప్తున్నాను వార్నింగ్ ఇచ్చి ఇట్లా మళ్ళగానే కొమ్ము లాగితే దౌడకట్టి ఒకటి కొడుతుంది. అప్పుడు ఇద్దరు చూస్తే కింద కొమ్మ కంటుకుంటుంది. ఒకసారి అంటే చూసుకో అమ్మా నువ్వు అంటే ఎవరెవరు లాగితే నన్ను కొట్టారు, నేను లాగినప్పుడు నన్ను కొట్టా అని చెప్తాడు. తర్వాత నీకు జనార్దన్ తెలుసా? మా క్లాస్మేట్ జనార్దన్ కూడా భయం కథ ఉంది, రియల్ స్టోరీ. మన జేఎన్టీ హాస్టల్లో ఒక మూల రూమ్ ఉంది. ఆ మిగతా రూముల్లో ముగ్గురికి అకామిడేషన్ ఉంటుంది, ఇలా ఇద్దరు. ఆ మూల రూమ్ లో ఇద్దరు ఉండాలి. ఆ మూలకు ఒక బెడ్ కొంచెం ఎంట్రన్స్ లో, కానీ ఆడ మనోడు ఆక్యుపై చేసేసింది. ఎవరు వచ్చినా ఏం చెప్తారంటే ఉండు అంటే అది కూడా దయం వస్తుంది ఇందులో కానీ చెప్తాడు. ఓకే. మరి నువ్వు ఉంటావు కదా అంటే నాకు దయానికి ఫ్రెండ్షిప్ అయింది, మాకు నడుస్తుంది, నీ ఇష్టం. వచ్చి మీద కూర్చుంటది, గుమ్మ గుద్దుతుంది. చెప్తే ఎవడైనా ఎందుకుంటాడు? వద్దులే జనార్దన్ నేను వేరే రూమ్ చూసుకుంటా అంటే. అంటే ఉండాలంటే ఉండి అట్లేం లేదు, కానీ రాత్రిపూట మాత్రం ప్రాబ్లం అవుతుంది. అలా రోజు వస్తుందని చెప్పలేదు, వస్తే మాత్రం మామూలుగా రాదు. ఇట్లాంటివన్నీ చెప్పేవాడు. నేను మా రంగా ఒకసారి ఆ రూమ్లో రాత్రి పడుకోవాల్సి వచ్చింది. వాడు చెప్తున్నాడు దయ్యం కదా చెప్తున్నాడు. మా రంగా అన్నాడు ఉంటే ఉండిలేరా చూడు, మా రంగా ఉంటే ఉండిలేరా. నేను అన్నా ఉంటే ఉండిలేదు అన్నాడు. ఇట్లా కాదు అది వస్తుంది ఇట్లా మీద కూర్చుంటది అని చెప్తున్నాడు. అంటే ఈ ట్రైంగ్ అబ్జర్వ్ ఏకాంతంగా పడుకోవాలని వాడి ఉద్దేశం. ఏం చేస్తాడు? ఇదైనా పండుకున్నాం, చాలాసేపు చెప్పాడు దాని గురించి. అంటే ఆ దయ్యం వచ్చి ఏం చేస్తుంది అని అడిగాం మేము కూడా. వాడు ఏదో కథలుగా చెప్పాడు, రకరకాలుగా. కాదు అస్మిట్సే రూమ్ లో పడుకొని వద్దని వాడు పెద్ద హాస్టల్ కదా ఎక్కడైనా పడుకుంటారు కానీ వాడు ట్రై చేస్తున్నాడు. ఆ తర్వాత రాత్రి 2 అయింది, లైట్లు బంద్ చేసినాం, పండుకున్నాం. అర్ధరాత్రి రంగాలు వేసి జనార్దన్ మీదకి కూర్చుంది. రంగా అటు దోస్తలేదు. ఏ రంగా ఏమైంది నీకు? రంగా మాట్లాడలే. రంగా ఏమైంది అది అసలు హిలేరియస్. వాడు చెప్పింది వాడు దయ్యంతో ఉంటా అన్నాడు, ఇది కొత్త దయ్యం ఇప్పుడు. అప్పుడు నేను రకంగా నవ్వితే నేనేం భయపడలే, హెచ్చరించిన చూసిందా. ఒకసారి సిద్ధార్థ్ అని లక్ష్మీ సిద్ధార్థ్ కొద్దిగా తినడానికి పోతే అడిగాడు అనమాట, దయాలు ఉంటాయా అంటే ఉండని, ఈ భూమి మీద నువ్వు ఉన్నప్పుడు అవి ఎందుకు ఉండొద్దు, అవి ఉండొద్దని మనం అనుకుంటున్నట్టు మనం ఉండొద్దని అవి అనుకున్నాయి అందరూ సచ్చూరుకుంటాం. ఏదో గుర్తొచ్చినాయి. ఉన్మత్త తాండవం థర్డ్ చేసుకుని గొడుగు పెట్టుకొని చేసినాం, చెట్ల కింద ముళ్ళు చేసినాం. ఎందుకంటే నిలువ నీడలేదు మా కాడ, పాటలో ఇసుకపోయినాం, గొడుగు లేదు ఏం లేదు. ఇది దొరికింది ఒక చెత్త గొడుగు, ఇది వేస్ట్ అనుకున్నాం. ఈరోజు ఇది మా మానం కాపాడింది. మొబైల్ కాపాడింది. మొబైల్ అక్కడ కదా పెట్టుకున్నారు మీరు బుక్ని. క్లోజా మేడం?